కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారు అన్నారు. హామీలు అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు అంటూ బెదిరిస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నన్ను కోసుకు తింటారా అంటూ రంకెల వేస్తున్నారన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజల్నే అంటున్నారంటే ఎంత ధైర్యం అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఏం పీక్కుంటారో సర్పంచ్ ఎన్నికల్లో చూపిస్తారు. రేవంత్ రెడ్డి లాంటి దొంగలు లంగలు పదవుల్లోకి వస్తారంటూ అంబేద్కర్ సైతం ఊహించలేదంటూ కేటీఆర్ చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యానించారు. అందుకే 5 ఏళ్ల పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారు. రాజకీయాల్లో తిట్లు వాడడం మాకు ఇష్టం లేదు, కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి మేము కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మేము కూడా తిట్టక తప్పడం లేదు అంటూ కేటీఆర్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఏది దిక్కులేదు. ఒక వర్గం కాదు, రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి. కరెక్ట్గా 420. అందుకే నా ప్రార్థన మీతో, ముఖ్యంగా తమ్ముడు మహేష్తోని, మీ అందరితో కూడా, ఒకటి, మీరు సమిష్టిగా కొట్లాడితేనే, మీరు గొంతిప్తేనే అడగంది అవ్వ కూడా బోవ పెట్టదు. మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, వెంటనే లెటర్ రాస్తా. మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా. దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి, ఇన్స్టాల్మెంట్లు. రెండోది ఆ ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మూడోది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయహస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తా అని. ఎప్పటి నుంచి చాలు చేస్తావు? ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను. అట్లే ఆయనకి యాద్ చేస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు 1022 గురుకుల పాఠశాలలు పెట్టినారు. ఇలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవారు, ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది, 30 మంది అస్వస్థత, 40 మంది ఇట్లా, ఇప్పటికి 100 మంది పిల్లలు చచ్చిపోయినారు, 1000 మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో పాలైంది. నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాడు. కడుపుగాలి. నీ పిల్లలకు, నీ బిడ్డకో నీ మన్మనుకో ఇట్లా ఎత్తుకుంటావా? ఇదే తిండి పెడుతుకుంటావా? ఇలా సాంబార్ వాళ్ళకు పైసలు ఇస్తలేరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు, వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేరు గురుకులాలకు. నేను ఇంకొక మాట అడుగుతున్నా. 2 ఏళ్ళు ఇప్పుడు 20 నెలలు అయింది దగ్గర దగ్గర. 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు. ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు. ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఆడబోతున్నాయి పైసలని. పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితులు ఉందా ప్రభుత్వం? ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతివి, రైతు బంధు పెంచకపోతివి, 2 సార్లు ఎగ్గొడితివి, దళిత బంధు పెంచకపోతివి, ఉన్న పైసలే ఇవ్వకపోతివి, ఆడబోతున్నాయి పైసలు. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది? ఎవల జేబులకు పోతుంది? ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా? కాంట్రాక్టర్లకు పోతుందా? మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు, ఈ కేసు నొక్కుదామా, ఆ కేసులో నొక్కుదామా, ఏం బీక్తావు? ఎక్కువ ఓ కేసు పెడతావు, 4 రోజులు జైలుకు పంపుతావు, నీకు కక్ష తీసుకుంటావు, అంతే కదా. అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని? కానీ ఒకటి మాత్రం పక్కా, ఆయన కేసులు పెట్టినా, జైళ్ళకు పంపినా, ఆయన ఇంకో 10 కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కోసం కొట్లాడుతూనే ఉంటాం. కాకపోతే మీ మద్దతు మాకు కావాలి. మీరు ఇప్పటికే 16 జిల్లాలకు పోయినామన్నారు, సంతోషం. మిగతా 14-15 జిల్లాలు కూడా మీరు పోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే. తప్పకుండా 100% మీకు అండగా నిలబడుతుంది. ఈశ్వరన్న చెప్పిండు. మరి 16 జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు, ఏమేమి పోరాటాలు చేసిండ్రు, ఎక్కడెక్కడ చేసిండ్రు, బ్రహ్మాండంగా చేసిండ్రు. హుజురాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు, దెబ్బలు తిన్నాడు. ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు, నాకు యాదుకుంది. మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి. మేము మీకు పూర్తిగా అండగుంటాం, పార్టీ అండగుంటుంది. మీ కార్యక్రమం ముందు ఈశ్వరన్ నాకు చెప్పండి, అన్న ఇక వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం, మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చి నిలబడుతుంది. మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు, ఏందయ్యా మీరు దళిత బంధు మర్చిపోయినరా, ఎందుకు మాట్లాడతలేరు మీరు అందరూ, ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నాడు. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఉదాహరణకు కూడా మీరు మంత్రులు చేయాలి, వారం రోజుల ముందే చెప్పుండ్రి, మొత్తం పుట్టమలతో సహా ప్రతి కార్యకర్త ప్రతి చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. కానీ అల్టిమేట్గా మాత్రం నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంత గొప్పోడైనా ప్రపంచ చరిత్ర చూస్తే మంచి మోకా ఇప్పుడు మనకు దొరికింది. లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నది. సర్పంచు,
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి. నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి. రైట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయిందని, అలాగే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మేము కూడా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్? అలాగే ప్రధానంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కూడా చాలా విషయాల్లో మాట్లాడారు. ఏమైనా కార్యాచరణ ప్రకటించారా? ఎగ్జాక్ట్. ఈరోజు భవన్లో భేటీ అయిన సందర్భంగా నాయకులతో ఈ స్టేట్మెంట్ చేశారు. కొన్ని సంచలన స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి కూలింగ్ అంటున్నటువంటి మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదామనేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పదే పదే రాజకీయ పరంగా చర్చలకు అవకాశం వచ్చేలా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామని కేటీఆర్ అంటే క్లబ్ లకు రాను అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఫామ్ హౌస్ అయినా పర్వాలేదు, మీ గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా పర్వాలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత మొన్న మరొక వేదిక అయింది, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి డ్యామ్ మీద అయినా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి ఈ రోజు మళ్ళీ కేటీఆర్ కాస్త మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేశారు. కూలిందని చెప్తున్న కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆ బ్యారేజ్ మీదనే, బరాజ్ మీదనే చర్చ పెడదామంటూ దమ్ముంటే రావాలి అంటూ స్వీకరించాలి, చర్చకు రావాలంటూ చర్చ వేస్తున్నారు. సో మొత్తానికి గతంలో చర్చకు పిలిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిరికి సన్నాసుల పారిపోయారు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడారు. మరొకసారి చర్చకు వస్తావా అని అడుగుతున్నాను అంటూ మరొకసారి మాట్లాడారు. సో ఈ రకంగా కాళేశ్వరాన్ని కావాలని కూలేశ్వరం అంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ముఖ్యమంత్రి దిగజారుడు మాటలకు మాట్లాడుతూ ఉన్నారు అంటూ మాట్లాడుతూనే ముఖ్యమంత్రి తనను దొంగలెక్క చూస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే ఢిల్లీకి వెళ్తే మరి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఎవరేం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకు తింటారా అని స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే స్థానిక సంస్థలలో ప్రజలు ఏం చేసుకుంటారో అనేటువంటిది పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ ని ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందుకే 5 సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారు అంబేద్కర్. కానీ ఇలా దొంగలు ఇంకా కొన్ని అసభ్య పదజాలాన్ని కేటీఆర్ ఉపయోగించే ప్రయత్నం అయితే చేశారు. లేకుంటే దేశంలో మోసగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థ ఉండేదంటూ కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో తిట్లు వాడాలని బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ అదే సమాధానం రూపంలో చెప్పాలి, కాబట్టి మేము అదే భాష వాడుతున్నాం అంటూ కూడా మాట్లాడారు. కుక్క కాటుకు చెప్పదబ్బా అన్నట్లుగా మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదంటూ స్టేట్మెంట్ చేశారు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ వైపు ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక సంచలన కామెంట్ అంటే మోసగాళ్లు దొంగలను రీకాల్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ కాస్త ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో పట్టుబడేటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు ఆయన ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ రీకాల్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చేది ఉండే, గతంలో ఒకవేళ అంబేద్కర్ బతుకుంటే తీసుకొచ్చేవారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ వర్డ్స్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అంటే మధు, మొన్న కవిత గారి గురించి మల్లన్న చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదు కదా? కవిత ఇష్యూలో రెస్పాండ్ కాలేదు. పార్టీ నుంచి కేవలం మధుసూదనాచారి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి ఒక లేఖ రూపంలో బయటికి ప్రకటన విడుదల చేశారు. కానీ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒకసారి ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే, అంటే కేసీఆర్ గారేమో కానీ మొన్న ప్రెస్ మీట్ అన్న పెడతారన్నారు, తీరా చూస్తే ప్రెస్ మీట్ కూడా లేదు, కేసీఆర్ గారు యాక్టివ్గా ఉండట్లేదు, బయటికి రావట్లేదు, కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ గారు అన్నీ తానే చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కీలకమైన అన్ని అంశాల్లో. మోరాఫ్ రేవంత్ రెడ్డి గారి మీద మొన్న ఛాలెంజ్ విసరడం, అక్కడికి ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఆయన రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసే విషయంలో కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. అంటే కేసీఆర్ గారు కొంచెం సైలెంట్ అవ్వడం, రేవంత్ రెడ్డి గారు బాగా యాక్టివ్ అవ్వడం, ముఖ్యంగా కవిత ఇష్యూస్లో ఎక్కడా కూడా పెద్దగా కేటీఆర్ రెస్పాండ్ అవ్వకపోవడం, ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల్లో హరీష్ గారిని కలుపుకోపోయే ప్రయత్నాలు, ఇవన్నీ చూస్తుంటే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది కదా. త్వరలో జరగబోయే ఏదో కీలకమైన మార్పులు చేర్పులు పరిణామాలు ఉండే అవకాశం కనిపిస్తుందా? చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ సొంత కూతురు కావడం అనేటువంటిది ఇక్కడ ఒకటి చర్చనీయాంశం. ఆయన పైన చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా అంటే కాస్త సంశయించేటువంటి అవకాశం ఉంటుంది. సొంత కూతురు పైన పార్టీ చర్యలు తీసుకుంటే అనేటువంటి, లేదు అంటే సాహసోపేతంగా ఆ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా ఒకవైపు ఉంది. గతంలో పార్టీ లైన్ ధిక్కరించినటువంటి వారిపైన పార్టీ వేటేసింది,
పార్టీ నుంచి బహిష్కరించింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కవిత విషయంలో ఇప్పటికైతే అధికారికంగా ఓపెన్ గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు క్లోజ్డ్ ఫ్యామిలీ, చాలా క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి క్లోజ్డ్ సర్కిల్ ఫ్యామిలీ, వీళ్ళ నుంచి మాత్రం నోటి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. పార్టీలో ఏదన్నా అంతర్గతంగా మాట్లాడాలి, బయట మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే కవితను ఉద్దేశించి గతంలో కేటీఆర్ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్ లో కూడా కేటీఆర్ కవిత విషయంలో రెస్పాండ్ కాలేదు, హరీష్ రావు కూడా రెస్పాండ్ కాలేదు. ఇక కేసీఆర్ అయితే ఇంతవరకు మీడియాని ఫేస్ చేయలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత. కాబట్టి ప్రస్తుతం అయితే వారి గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. పార్టీ వర్గాలు కూడా, పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ రాజ్యసభ వాళ్ళు కూడా ఎవరు నోరు మెదపట్లేదు. ఫస్ట్ పార్టీ రెస్పాండ్ అయితే వీరంతా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది దాని గురించి అయితే చర్చ రావట్లేదు. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పైన మాత్రమే పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు బాలిక చర్ల, మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు అనే చెప్పాలి. కాకపోతే బీఆర్ఎస్లో మేమేమి బూతుల్ని ప్రోత్సహించట్లేదు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సీఎం స్థాయిలో ఉండి, ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే మరి మేము మాట్లాడకుండా ఎలా ఉంటాం, మేము తిరిగి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, కుక్కగాటుకు చెప్పు దెబ్బలాగా మేము మాట్లాడాల్సి వస్తుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయింది అన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా అంశాలకు సంబంధించి.